ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక మిత్రుడు ఒక సలహా ఇచ్చారు. మంచి విషయాలు, మన సొసైటీకి పనికి వచ్చే విషయాల గురించి వీడియో చేయమని. మంచి మాట వినాలి, ఆచరణలో పెట్టాలి కదా. అందుకే ఈ వీడియో. ఇది ఏఐ టెక్నాలజీ వాడి మా స్టూడెంట్ గైడెన్స్లో నేర్చుకుని మరీ చేస్తున్నాను. ఎప్పుడో నా చిన్నప్పుడు చదివిన కథ. అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊరిలో మంచి దంపతులు. చాలా కాలం తర్వాత వారికి సంతానం కలిగింది. విశ్వ అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచారు. విశ్వ చిన్నతనం నుండే బుద్ధిగా ఉండేవాడు. పాఠశాలలో శ్రద్ధగా చదివేవాడు. టీచర్స్ అంటే విపరీతమైన గౌరవం. ఉత్తమ విద్యార్థి. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భార్యను అపురూపంగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. అతనికి సంతానం కలిగింది. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఎంతో సేవ చేశాడు. కొన్నాళ్లకు తల్లిదండ్రులు తనువు చాలించారు. విశ్వ ఒక మంచి కొడుకుగా మిగిలిపోయాడు. విశ్వ పిల్లలు పెద్దయిన తరువాత పెళ్లిళ్ళు చేసి మంచి తండ్రి అనిపించుకున్నాడు. భార్యను ప్రేమించి ఒక మంచి భర్తగా మిగిలిపోయాడు. కొన్నాళ్లకు విశ్వ తనువు చాలించాడు. ఇంతవరకు కథలో ఏ మలుపు లేదు. అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది. విశ్వ చనిపోయిన తరువాత ఆయన ఆత్మ జ్యోతి రూపంలో స్వర్గం వైపు ప్రయాణం సాగించింది. ఇంతలో వేరే ఆత్మ కూడా స్వర్గం వైపు సమాంతరంగా ప్రయాణం సాగించింది. రెండు ఆత్మలు స్వర్గద్వారం సమీపించాయి. అక్కడ ఓ విచిత్రం జరిగింది. విశ్వ ఆత్మ ఏ ఆటంకం లేకుండా స్వర్గంలో ప్రవేశించింది. రెండో ఆత్మ కొన్ని నిమిషాల పాటు ద్వారం దగ్గర ఆగి స్వర్గంలో ప్రవేశించింది. మరునాడు ఇంద్రసభ ప్రారంభమైంది. పుణ్య పురుషులు, ఋషులు, మహాత్ములతో సభంతా నిండిపోయింది. ఇంతలో మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రుడు ప్రవేశించాడు. అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్క ఆత్మ తప్ప. ఇది గమనించిన ఇంద్రుడు ఆత్మను ఉద్దేశించి ఇలా అన్నాడు: మునివర్య, మీ తప్పు ఫలితంగా స్వర్గానికి వచ్చారు, ఎందుకు సంతోషంగా లేరు అని అడిగాడు. ఆ ఆత్మ ఇలా చెప్పింది: దేవదేవ, నేను 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి తరువాత నాకు స్వర్గ ప్రాప్తి కలిగింది. చాలా సంతోషం. కానీ నాతో పాటు మరో ఆత్మ కూడా వచ్చింది. ఆ ఆత్మకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవేశ ద్వారం ఓపెన్ అయింది. నాకు మాత్రం కొన్ని నిమిషాల తర్వాత ద్వారం ఓపెన్ అయింది. ఆ ఆత్మ కేవలం ఒక సాధారణ రైతుది. ఎలాంటి ఘనత లేదు. ఆయనకు డైరెక్ట్ స్వర్గ ప్రాప్తి. నాలాంటి వాడు ద్వారం దగ్గర ఆగాల్సి వచ్చింది. అందుకే చింతగా ఉన్నాను అన్నాడు. ఇంద్రుడు ఇలా చెప్పాడు: మునివర్య, ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మానవ ధర్మాలన్నీ పాటించాడు. బాల్యంలో గురువులను గౌరవించాడు. వివాహం తర్వాత భార్యను ఎంతగానో ప్రేమించి మంచి భర్తగా ఉన్నాడు. ఎల్లవేళలా తల్లిదండ్రులకు సేవ చేస్తూ మంచి కొడుకు అనిపించుకున్నాడు. పిల్లలను బాధ్యతతో పెంచి మంచి తండ్రి అనిపించుకున్నాడు. ఆయన కాలధర్మం, శరీర ధర్మం ఎక్కడా వదలకుండా పాటించాడు. అతడు నిష్కామి. ఎవరి నుండి ఏమీ ఆశించకుండా కర్మను నమ్మాడు. అందుకే డైరెక్ట్ స్వర్గం. మీరు 1000 సంవత్సరాలు తపస్సు చేసింది స్వర్గప్రాప్తి కోసం. అందులో స్వార్థం, కోర్కెలు ఉన్నాయి. అందుకే ద్వారం దగ్గర 2 నిమిషాలు ఆగవలసి వస్తుంది అని చెప్పి ఇంద్రుడు ముగించాడు. ఫ్రెండ్స్, మన శరీర ధర్మాన్ని మనం నిర్వర్తించడం మానవ జన్మకు చాలా 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 ముఖ్యం. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడు కూడా వర్క్ చేసిన వాళ్ళని మెచ్చుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.